శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా వైభవంగా జరిగేటటువంటి పర్వదినాలు. చాలా అధికంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి వారి వారి కోరికలు కోరుకోవడం జరుగుతుంది. చాలామందికి సంతానం కలగడం, అదేవిధంగా వివాహాలు జరగడం, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఆరోగ్యరీత్యా ఉన్నత కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వారి అనుభవాలను పూజారులకు తెలపడం జరుగుతుంది. గోవర్ధనగిరి పర్వతంపై శ్రీ వేణుగోపాల స్వామి వారు సతీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారు. ఒక పక్క రుక్మిణీదేవి, మరో పక్క సత్యభామగా కొలువై ఉన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో సంతానం కోసంగా, వివాహం కోసంగా రుక్మిణీ కళ్యాణం జరిపించడం జరుగుతుంది. గుడి వెనక భాగంలో శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తూ ఉంటాయి. శ్రీ వేణుగోపాల స్వామి వారికి సంవత్సరంలో 5 సార్లు కళ్యాణం జరుగుతుంది. వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధి ఏకాదశి రోజున రుక్మిణీ కళ్యాణం, చైత్రనామ శుద్ధి నవమి రోజున సీతారాముల కళ్యాణం, వైశాఖ శుద్ధి పౌర్ణమి రోజున స్వామివారికి విశేషంగా 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, అదేవిధంగా 1,00,000 తులసి పూజ గాని కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది స్వామివారికి. శ్రీకృష్ణుడు గురించి క్లుప్తంగా ఇంకా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్జింపబడే ఒక దేవుడు. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము. హిందూ పురాణాలలోనూ, తాత్విక గ్రంథాలలోనూ, జనబహుళంలోని గాథలలోనూ, సాహిత్యంలోనూ, ఆచార పూజ సంప్రదాయాలలోని కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువుల కాపిరిగాను, రాధా గోపిగా, మనోహరిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిమల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుడి సారథైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధికునిగాను, తత్వోపదేశకునిగాను, ఇంతటితో సెలవు.